ద లార్డ్. గుడ్ మార్నింగ్. మీ అందరూ బాగున్నారా? మీ అందరి క్షేమ నిమిత్తం ప్రతిరోజు ప్రార్థిస్తుంటున్నాను. వాక్యం నుంచి మనం గమనించినట్లయితే సంఖ్యాకాండము 6:24లో యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. అవును, ఆయన ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు, మనల్ని కాపాడేటువంటి దేవుడై ఉన్నాడని వాక్యం అంటుంది. ఆయన వాగ్దానం పైన ఆనుకున్న వారందరినీ కూడా ఆయన కాపాడి సంరక్షించువాడై ఉన్నాడు. మన వాక్యాన్ని కనుక స్పష్టంగా చూసినట్టయితే అబ్రహాము దేవుని మాట చొప్పున తనకున్నటువంటి సమస్తమును వదిలి తన మాట చొప్పున అనగా దేవుని మాటకు విధేయత చూపి వచ్చినప్పుడు అబ్రహాముని ఎక్కడ విడిచి వెళ్ళిపోలేదు, కానీ అబ్రహాము గొప్పగా చేశాడు. నేను గొప్పగా చేసి నేను ఆస్వాదిస్తాను అబ్రహాంకు సెలవిచ్చినట్టుగా అబ్రహామును గొప్పవానిగా చేశాడు, విశ్వాసులకు తండ్రిగా చేశాడు. ఉదయకాల సమయం ఆయన వాక్యాన్ని, ఆయన వాగ్దానాన్ని నమ్ముకొని ఆ వాక్యానుసారంగా నువ్వు ముందుకెళ్ళిన వ్యక్తిగా ఉన్నట్టయితే నిన్ను కూడా దీవించి ఆస్వాదిస్తాడు. ఆయన మాట తప్పే దేవుడు కాదు. హల్లెలూయా.